హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి ఫేజ్ 12 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. సో దీనికి సంబంధించి టోటల్గా 2049 ఉద్యోగాలు ఇందులో ఉండడం అయితే జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ క్లోజ్ అయిపోయిన తర్వాత నేను ఆర్టీఐకి రిప్లై కోరడం అయితే జరిగింది. మొత్తం ఎన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చాయి అంటే 10th లెవెల్లో ఎన్ని వచ్చాయి, 12th లెవెల్లో ఎన్ని వచ్చినాయి, అలాగే డిగ్రీ లెవెల్ మీద ఎంతమంది అప్లై చేశారన్నది నేను ఆర్టీఐని రిప్లై కోరడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఆర్టీఐ రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. చాలా అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. దీనికి ఇన్ని లక్షల అప్లికేషన్స్ రావడానికి గల రీజన్ ఏంటో కూడా చెప్తాను. అలాగే దీనికి సంబంధించి యాక్చువల్గా మేలో జరగాల్సిన ఎగ్జామ్ జూన్లోకి అయితే పోస్ట్ పోన్ అయింది డ్యూ టు ఎలక్షన్స్ వల్ల. ఒకసారి చూసుకున్నట్టయితే ఎగ్జామ్ డేట్స్ జూన్ 24, జూన్ 25, జూన్ 26 ఈ 3 రోజుల్లో దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సిబిటి ఎగ్జామ్ అర్థమైందా? మేలో జరగాల్సింది జూన్లోకి పోస్ట్ పోన్ చేశారు. ఇదొకటైతే గమనించండి. ఇప్పుడు ఆర్టీఐ ఇచ్చిన రిప్లైలోకి అయితే చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే యాక్చువల్గా నేను ఆర్టీఐ వేసిన డేట్ వచ్చేసి 26/3/2024. వాళ్ళు రిప్లై ఇచ్చిన డేట్ వచ్చేసి 30/4/2024. అంటే నేను మార్చి 26వ తారీఖున వేస్తే వాళ్ళు 30/4/2024 ఈ రోజు ఇవ్వడం అయితే జరిగింది రిప్లై. టోటల్గా 1 మంత్ పట్టింది మొత్తానికి చెప్పుకున్నట్టయితే రిప్లై రావడానికి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ వచ్చేసి 33,71,618 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. అర్థమైందా? అంటే వీళ్ళందరూ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కాదు. ఓకే, అంటే టోటల్ అప్లికేషన్స్ ఒక పర్సన్ వచ్చేసి ఎన్ని అప్లికేషన్స్ అయినా చేయొచ్చు. ఓకే, నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్గా. వాళ్ళు చూసుకున్నట్టయితే ఒక పర్సన్ వచ్చేసి 22 ఆటలకి అప్లై చేశాడు, ఒక పర్సన్ వచ్చేసి 50 అప్లికేషన్స్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే వీళ్ళు 33 లక్షల మంది కాదండి, మా అయితే ఒక 5 లక్షలు 4 లక్షలు ఉండుంటారు. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చేసుకుంటారు కదా, అవి ఇది అర్థం చేసుకున్నట్టయితే. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. టోటల్గా 10th లెవెల్, ఓకే 10th లెవెల్ మీద ఉన్న పోస్టులకు వచ్చేసి 12,72,388 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. 12th లెవెల్లో వచ్చేసి 10,69,106 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి 10,30,143 అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది. సో మొత్తం మీద వచ్చేసి 33,71,618 అప్లికేషన్స్. అర్థమైందా? యాక్చువల్గా ఈసారి ఫేజ్ 12 నోటిఫికేషన్కి కాంపిటీషన్ కొంచెం ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే లాస్ట్ టైం వచ్చేసి 5,000 పోస్టులు లేదు 3,000 పోస్టులు అలా రిలీజ్ అయినా ఇన్ని లక్షల అప్లికేషన్స్ అయితే రాలేదండి. ఒక 10 లక్షలు 11 లక్షలు అలా వచ్చాయి. బట్ ఈసారి ఏకంగా 2,049 పోస్టులు అయినప్పటికీ కూడా ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే 33 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. అప్లికేషన్స్ రావడానికి గల రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్టయితే ఫేజెస్ నోటిఫికేషన్ అది 10 కావచ్చు, 9 కావచ్చు, 8 కావచ్చు. అంతకుముందు దాకా ఏంటంటే ముందు సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, ఏదో ఒక నోటిఫికేషన్స్ అన్నీ రిలీజ్ అయిన తర్వాత చివరిలో ఫేజెస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేవాళ్ళు. బట్ ఈసారి ఏంటంటే ఇయర్ స్టార్టింగ్లో ఫేజ్ నోటిఫికేషన్ వచ్చింది. దీనికంటే ముందు ఏమీ రిలీజ్ కాల. సిహెచ్ఎస్ఎల్, సీజీఎల్ అవన్నీ కూడా ఇప్పుడు తర్వాత రిలీజ్ అవుతున్నాయి. ఓకే, ఒకసారి అయితే చూసుకున్నట్టయితే ఇది ఒక రీజన్ అనుకోవచ్చు. ఇయర్ స్టార్టింగ్లో తక్కువ పోస్టులు అయినప్పటికీ సో అప్లై చేద్దామని చాలామంది అప్లై చేసి ఉండొచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో దీనికి సంబంధించి దానికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు దీన్ని ఒక ఎక్స్పీరియన్స్గా భావించి అంటే ఈ ఎగ్జామ్ అటెంప్ట్ ఇద్దాం అనే ఎక్స్పీరియన్స్గా భావించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా అప్లై చేసి ఉండొచ్చు. సో ఎనీవే ఈసారి కొంచెం కాంపిటీషన్ అయితే ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. సో ఎగ్జామ్ కూడా ఎలాగో పోస్ట్ పోన్ చేశారు కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఇదే ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.